హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అష్ట కష్టాలు పడి 5 సంవత్సరాల తర్వాత ఈదుకుంటూ ఎలాగో అలా సినిమానైతే పూర్తి చేసుకొని రిలీజ్ చేసేసారు ఏఎం రత్నం. అయితే ఈ సినిమా నిర్మాణం 5 ఏళ్ల పాటు సాగిందండోయ్. అయితే ఇంతకీ ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కుదరక, లేకపోతే కారణం ఏంటి అంటే ఆర్థిక సమస్యలేనని చాలా కథనాలే వచ్చాయి. దర్శకుడి మార్పు, కరోనా క్రైసిస్ వగైరా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా తీవ్రంగా ప్రభావం చూపించాయట. ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యం అవుతూ ఉంటే ఆ టెన్షన్ ఇంకా నిర్మాతనే కాదు, చిత్ర బృందం అందరూ కూడా హీరోని కూడా నిలదీయలేదు. అయితే అలాంటి సమయంలో హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంని ఆదుకుంది ఎవరో తెలుసా? రత్నం స్నేహితుడైన చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఇక ఆయన ఓ ఇద్దరిని సెట్ చేశారట సినిమా నిర్మాణానికి సంబంధించి. ఆ ఇద్దరు మరెవరో కాదు, ఒకరు పవన్కి అత్యంత సన్నిహితులు అయిన పీపుల్స్ మీడియా అధినేతలు, అలాగే మరో మిత్రవర్గం మైత్రి మూవీ మేకర్స్ అధినాయకులు. మొత్తానికి పవన్, మైత్రి, పీపుల్ మీడియా మిత్రులు అందరూ కలిసి ఏఎం రత్నంని రిలీజ్ క్రైసిస్ నుంచి బయటపడేలా చేసేసారు. ఇక రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా ఓపెనింగ్లు అయితే బాగానే వచ్చాయి. తాజా సక్సెస్ మీట్లో పవన్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు విజయం సిసలైన విజయం అని, ఈ చిత్రంతో తాము చెప్పాలనుకునేది చెప్పామని అన్నారు. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది, మనం ఏ ఎమోషన్ని ఇంటికి పట్టుకొస్తామో దాని గురించే. ఈ కథ మొఘలులకు సంబంధించింది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారే తప్ప అతడి దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళు పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పరిపాలించింది మన భారతదేశాన్ని. కానీ చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్న చూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూ దేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించారు. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం, ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్లో 18 నిమిషాల ఫైట్ను డిజైన్ చేయడానికి ప్రేరణించాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని, ప్రశంసలు కురిపిస్తున్నారని, సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు, ఇందులో మంచి చెడుకు మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించామని అన్నారు. ఇక కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము అని, హరిహర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పామని, నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన ఏఎం రత్నంకి అండగా నిలబడ్డం నా బాధ్యతగా భావించాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ చిత్రం విడుదల విషయంలో రత్నంకి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్కి, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీని నా ప్రత్యేక ధన్యవాదాలు అని అండ్ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చొరవతో పీపుల్స్ మీడియా అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు ముందుకొచ్చి సినిమాని ఆదుకోవడంతో హరిహర వీరమల్లు సజావుగా రిలీజ్ అయింది అని పవన్ కళ్యాణ్ మరొకసారి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అండ్ హరిహర వీరమల్లు సినిమా చూసి ఉంటే ఎలా ఉంది, ఏంటి, పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగటివ్ పాయింట్స్ ఏంటి, కామెంట్ చేయండి.